అని వచ్చినటువంటి ఈ అబ్రహాము మరియు లోతుల మధ్య ఒక చిన్న, వారిద్దరి మధ్య కాకపోయినా వాళ్ళ పని వాళ్ళ మధ్యలో ఒక చిన్న దాన్ని ఏమంటారు అసఖ్యత మొదలైంది. కారణం ఏమిటి? మనం ఆల్రెడీ చూసాం. మనిషి దేవుణ్ణి తృణీకరించాడు కాబట్టి మనిషిని మనిషి ఓర్వలేడు, మనిషిని మనిషి సహించలేడు, మనిషితో మనిషి కలిసి ఉండలేని పరిస్థితి. నాది నాది అని కట్టుకునే భావజాలం ఒకటి ఉంది. ఆ భావజాలం లోతు మరియు ఆయన ప్రజలపైన పనిచేసింది. లోతుకు ఆయన సాదరంగా ఆహ్వానమిచ్చి నీకు ఏది కనిపిస్తే అది తీసుకొనన్నా అన్నాడు. ఆయనకు పచ్చటి పచ్చిక కనిపించింది, నాకు ఇది కావాలన్నాడు. తీసుకో, టేక్ ఇట్, తీసుకో అన్నాడు. ఆయన వెళ్ళిపోయి పచ్చటి పచ్చికలో ఉన్నాడు. ఈయనేమో పచ్చిక లేని చోట ఈయన ఉన్నాడు. ఈయన ఉన్న చోట ఆయన అనుకున్నాడు పచ్చదనంలో ఆశీర్వాదం ఉంది. ఈయన అనుకున్నాడు నేనెక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం, నేను దేన్ని పడితే అది ఆశీర్వాదం, ఎందుకంటే నా వెనుక ఆశీర్వాదం కాదు ఆశీర్వాదములను ఇచ్చేవాడున్నాడు అని నమ్మాడు. అందుకనే అబ్రహాము నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసించాడు కాబట్టి విశ్వాసము ఆయనకు నీతిగా తీర్చబడింది. ఆయన చూస్తున్నాడు. అయితే అలా పచ్చిక కోసం వెళ్ళినటువంటి ఈ లోతు మరియు ఆయన కుటుంబము ఒక భయంకరమైనటువంటి స్థితిలో మారిపోయింది. ఆ భయంకరమైనటువంటి స్థితిలో ఇప్పుడు ఆ నగరం ఉంది. ఏ నగరంలోనికైతే ఈయన దాని హంగుభంగులను చూసి, దాని ఆకర్షణను చూసి, దాని ఎత్తైన గోడలను చూసి, దానికి ఉన్నటువంటి సంరక్షణ అనేటటువంటి ద్వారములను చూసి, గవినులను చూసి ఆకర్షితుడై, ఇక్కడ మనకు మూన్ లైట్ డిన్నర్ ఉంటుంది, ఇక్కడ మనకు దాన్ని ఏమంటారు కంట్రీ చికెన్ దొరుకుతుంది, ఇక్కడ మనకు ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది అని ఏ నగరం వైపుకైతే పరిగెట్టాడో ఆ నగరం